నాగబంధం మూవీ బాగుందండి. ఇదొక డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి మనకి ట్రైలర్లో చూపించినట్టుగానే బ్రహ్మకమలం అనే ఒక దేవుడికి సంబంధించిన ఆర్టిఫాక్ట్ పువ్వు దానికోసం అని చెప్పి జరుగుతున్న స్టోరీ అండి ఇదంతా. ఆ బ్రహ్మకమలాన్ని చేతికి దక్కించుకుంటే పవర్ వస్తుంది అని నమ్మకంతో కొంతమంది దాని చుట్టూ తిరుగుతూ ఉంటారండి. దాన్ని దక్కించుకోవడానికి వాళ్ళు ఏం చేశారు, వారిని అడ్డుకోవడానికి కౌంటర్ మెజర్స్గా హీరో వాళ్ళు ఏం చేశారు అనేది ఈ మూవీ స్టోరీ అండి. సింపుల్గా చెప్పాలంటే ఇది స్టోరీ అండి. బట్ ఈ మూవీని గ్రాండ్గా, స్పెక్టాక్యులర్గా, స్కేల్ ఎక్కువగా చేసి తీశారండి. ఇది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చండి. ఎక్కడెక్కడైతే విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్ అయ్యిందో అక్కడ ఇంకాస్త బెటర్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వచ్చిందండి. బట్ రెస్ట్ ఆఫ్ ది టైం మిగతా అంతా గ్రాండ్గా, స్కేలు అదంతా గొప్పగా తీశారండి. రెండవది, ఈ మూవీలో పాటలు అనేది కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తున్నట్టు అనిపించిందండి. ఎస్, స్టోరీలో పాట అయినప్పటికీ కూడా కొన్ని పాటల్ని మీరు ఎలిమినేట్ చేసే అవకాశం ఉందండి, కానీ దాన్ని చేయలేదు, మూవీలోనే ఉంచారు. సో దానివల్ల మూవీ స్టోరీ పెద్దగా డిస్టర్బ్ అవ్వకున్నా సరే మీకు మూడ్ అనేది మాత్రం కొంచెం మారిపోతూ ఉంటుందండి. మూడవది, ఈ మూవీలో వైలెన్స్, హింస అనేది కాస్త ఎక్కువగానే చూపించారండి. నాలుగవది, హీరో గారు ఎన్ని దెబ్బలు తిన్నా సరే ఇమ్మీడియట్గా లేస్తారండి, హీల్ అవుతూ ఉంటారు. అది కాస్త అడ్రస్ చేసుంటే బాగుండండి. టైం లైన్ అన్నా చూపించుంటే బాగుండు. ఇన్ని రోజుల తర్వాత హీల్ అయ్యారు అని చూపించినా బాగుండండి. నెక్స్ట్ సీన్కి వచ్చేసరికి ఇమ్మీడియట్గా ఫ్రెష్గా వస్తూ ఉంటారు. అదొక్కటి నాకు అనిపించిన డ్రాబ్యాక్ అండి. బట్ హీరో గారి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుందండి. నాకు వారి యాక్టింగ్ కన్విన్సింగ్గా అనిపించిందండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టరు వారి రోల్స్కి సూపర్ జస్టిఫికేషన్ చేశారండి. అందరూ బిలీవబుల్గా ఉన్నారు, అందరూ కన్విన్సింగ్గా ఉన్నారు, చాలా చక్కగా యాక్ట్ చేశారండి. అండ్ ఈ మూవీలో క్యారెక్టర్స్ ఆర్క్ ఇమ్మీడియట్గా మారిపోతూ ఉంటుందండి. మనం ఒకటి అనుకుంటాము, వారు దానికి ఆపోజిట్లో వారి వ్యక్తిత్వం అనేది బయటకు వస్తూ ఉంటుందండి. ఇది మీరు ఆ మూవీ చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారండి ఖచ్చితంగా. ఈ మూవీలో నాకు చాలా రిజెంబ్లెన్సెస్ కనిపించాయండి. అంజి, అఖండ, అనకొండ, బాహుబలి అండ్ దెన్ మగధీర ఇలాంటి మూవీస్కి సంబంధించిన విజువల్స్, అరే ఈ సీన్ అక్కడెక్కడో చూసినట్టుగా ఉందన్నట్టుగా ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టుగా నాకు చాలా చోట్ల చాలా కనిపించాయండి. బట్ స్టిల్ మూవీ మాత్రం చాలా ఫ్రెష్ అండి. స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్ అండి. ఏ మూవీని ఎక్కడా కాపీ చేయలేదు. ఈ మూవీ స్టోరీ చాలా డిఫరెంట్గా వెళ్తుంది. సీన్స్లో అక్కడక్కడ ఆ ఇన్స్పిరేషన్ అనేది, ఆ విజువల్స్ వారు వెళ్తున్న దారికి తగ్గట్టుగానే ఆ విజువల్స్కి అక్కడ ఆ సీను ఇట్లాంటి మూవీస్కి కొన్ని మూవీస్కి కనెక్ట్ అవుతుందండి, అంతే. బట్ మూవీ మాత్రం చాలా గొప్పగా తీశారండి. అండ్ కొంచెం నాకు ల్యాగ్ అనిపించిందండి సెకండ్ హాఫ్లో. ఏంటి అంటే ఓవర్ లెంతీ యాక్షన్ సీక్వెన్సెస్ సెకండ్ హాఫ్లో ఉండడం వల్ల కాస్త ల్యాగ్ అని నాకు అనిపించిందండి. బట్ స్టిల్ స్టోరీ మాత్రం చాలా కన్విన్సింగ్గా గొప్పగానే ఉందండి. ఈ మూవీకి అతిపెద్ద ప్లస్ వచ్చేసి యాక్టర్స్ అండ్ స్కేల్ అని చెప్పొచ్చండి. అండ్ అభిషేక్ నామ గారి డైరెక్షన్ని ఒప్పుకోవాల్సిందేనండి. వారు చాలా ప్లాన్డ్గా, పక్కాగా తీశారండి ఈ మూవీని. లూప్ హోల్స్ లేకుండా, లూజ్ ఎండ్స్ లేకుండా ప్రతి క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఇస్తూ, వాటి వెనుక రీజన్స్ ఇస్తూ చాలా చక్కగా తీసుకున్నారండి. మీకు ఎక్కడా కూడా ఇది ఎందుకు జరిగింది, దీనికి ఆన్సర్ ఇవ్వలేదే అన్నట్టుగా ఉండదండి. ప్రతి దానికి ఆన్సర్ వస్తూనే ఉంటుంది మూవీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ. సో నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ మూవీని చెక్అవుట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా అనౌన్స్ చేశారండి ఎండ్ క్రెడిట్స్లో. ఖచ్చితంగా ఈ మూవీ సెకండ్ పార్ట్ ఇంకా బెటర్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఈ మూవీ కూడా మంచి మూవీ అండి. సెకండ్ పార్ట్లో మాత్రం ఇందులో చేసిన చిన్నవి పాటలు ఫ్రీక్వెంట్గా రావడం అండ్ దెన్ యాక్షన్ సీక్వెన్సెస్ లెంతీ అవ్వడం, కొంచెం నిడివి లెంత్ ఎక్కువ అవ్వడం, ఇటువంటివన్నిటిని సెకండ్ పార్ట్లో వీళ్ళు ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటారని అనుకుంటున్నానండి. బట్ మూవీ మాత్రం చాలా గ్రేట్గా ఉందండి. కొంచెం అక్కడక్కడ హిందూ ప్రీచింగ్ అనేది కనిపిస్తుందండి. బట్ స్టిల్ దట్ ఈజ్ ఓకేనండి. కొత్తగా చూసే యంగ్ ప్రేక్షకులకి అది అవసరం అని నేను అనుకుంటున్నాను. మీరు కనుక ఈ మూవీని ఇప్పటివరకు చూడకపోతే ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. ఇట్స్ స్పెక్టాక్యులర్. థ్యాంక్ యూ.